ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే RTV లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు ఉదయం నందిగామ మా SCB ఇన్స్పెక్టర్ గారికి మరియు వారి సిబ్బందికి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఇవాళ నందిగామ పట్టణంలో దాడులు చేయగా ఎలక్షన్ సందర్భంగా ఇచ్చేసినటువంటి తెలంగాణ మద్యం 200 పెట్టెలు ఒక ఇంట్లో పట్టుకోవడం జరిగింది. అంటే బస్ స్టాండ్ ఎదురుగుండా ఉన్న పాత ఓల్డ్ ముస్లిం స్ట్రీట్ ఒక వీధిలో పట్టుకోవడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది. దీని యొక్క సరుకు వాల్యూ మాత్రం 12.5 లక్షలు. ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళు రాసి కోర్టు కేసు అనేది పంపడం జరుగుతుంది. ఏ పార్టీకి చెందిన అది ఇంకా మేము ఇన్వెస్టిగేషన్ అదే చెప్తున్నాను కదా, మనిషి అనేది ఇంకా ఎవరిని కూడా అక్కడ లిఫ్ట్ చేయలేదు కదా. ఇంకా హౌస్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇంకా అది హౌస్ అయితే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్. ఎవరు సార్ అది పేరు? కాజా అని చెప్తున్నారు. అది కాజా ఆయన పేరు. అక్కడ ఎవరు దొరకలేదండి మీకు? సంబంధిత వ్యక్తులు ఎవరు లేరు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.